హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ కిచెన్. ఈరోజు అన్నపూర్ణ కిచెన్లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఇది రైస్కి, రోటీకి అండ్ దోశకి కూడా వస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్లో 1 కప్ ఆఫ్ టమాటో, పుదీనా, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు ఇవన్నీ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి మిక్స్ చేయండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపు, ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి మంచిగా ఉడికేంత వరకు పెట్టండి. పేస్ట్ అంతా దగ్గరికి అవ్వగానే దాంట్లోనే 1 కప్ ఆఫ్ వాటర్ వేయాలి గ్రేవీ కోసం. అందులోనే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల పొడి వేసి, అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఉప్పు వేసి బాగా కలపండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత నానబెట్టిన మిల్ మేకర్ అందులో వేసి గ్రేవీ అంతా మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే సరిపోయేంత వేసి ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీరని వేసి మూత పెట్టండి. సో అంతే, సింపుల్ అండ్ టేస్టీగా అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.